అందరికీ నమస్తే అండి. పన్నీరు పాలకూర వండుదామని ఇలా రెడీ చేసుకుంటున్నానండి. పాలకూరని ముందుగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇవి బాగా పెనంలో నూనెసి అందులో కొద్దిగా వేపుకోవాలి. అది వేగి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారాక కొద్దిగా అందులో జీడిపప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. పాలకూర చల్లారిన తర్వాత అందులో జీడిపప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ముద్ద కోసం మనం ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపి ముద్దలా చేసుకోవాలండి. మిక్సీలో వేసి అది కూడా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. ఒక పెనంలో ఆయిల్ పోసుకొని పోపులు వేసుకొని అందులోని ఉల్లిపాయది మిక్సీ చేసుకున్నాం కదా, అవి ఆ ముద్దని అందులో వేసుకొని కొద్దిగా అది ఉడికిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడు పాలకూర మిక్సీ చేసుకున్నాం కదా, ఆ ముద్దని అందులో వేసుకొని ఆ రెండు కలిపి బాగా కలుపుకోవాలన్నమాట. కొద్దిగా ఉడికిన తర్వాత అది అప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. అలా మూత పెట్టి ఉడికించుకుంటే ఉడికిపోద్దండి. ఇది పూరీలోకి, చపాతీలోకి, అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి పాలకూర కూడా మిక్సీ చేసి వేయటం వల్ల పన్నీర్ అంటే పిల్లలందరికీ ఇష్టమే కదా. ఈ పాలకూర పన్నీరు అందరికీ, పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుంది ఇది.